ధాన్యాన్ని శుభ్రపరిచిన మీదట మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామరెడ్డి కోరారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని సూచించారు. తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి నుండి సర్వారం మీదుగా బుసిరెడ్డిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతిపాదనలు పంపించామని, తమ ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. బుసిరెడ్డిగూడెంలో బొడ్రాయి పండుగ నిర్వహణకు తన వంతుగా 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు సర్వానం నుండి మామిడాల వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారిందని, తక్షణమే నిధులు మంజూరు చేయించి రోడ్డును బాగు చేయించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తాజా మాజీ సర్పంచ్ పుల్లబట్ల ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, నాగులవంచ లింగారావు, ముత్తినేని శ్యాంసుందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, ఆదిమూలం ప్రశాంత్, గుండు శ్రీను, కొమ్ము వెంకన్న, నరసింహ, అంజయ్య, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు జూకూరు రమేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన సర్వారం గ్రామ పంచాయతీ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ధాన్యం కొనుగోలులో పరస్పర సహకారం ఉండాలి మనం. ఎందుకంటే మీ సెంటర్ లేటుగా ఓపెన్ అవుతున్నది, అయినా సరే తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నది ఏంటంటే, ఇక్కడ రైతులు ఒకటి ఆలోచన చేయాలి. ఎక్కడ లేని విధంగా ఈసారి మనకు ఒక సీడ్లో కొంత ఇబ్బంది మాట వాస్తవం. వాతావరణ సమస్యలతో పాటు ఈసారి ప్రతి దగ్గర రైతులకు కొంత ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎప్పుడు చూడలేదు, ఈసారి దగ్గర చాలా తాలు వచ్చిన మాట వాస్తవం. దీని ఒక్కటి మీరు ఈ తాల్ని తొందరగా దాన్ని క్లీన్ చేసి పంపిస్తే ఒక్క నిమిషం కూడా మిల్లర్లు ఆపరు. ఎందుకంటే మిల్లర్లకు ఈసారి అంత పోటీ పడి ధాన్యం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరు పోతే ఇమ్మీడియట్ గా దింపేస్తే ఇమ్మీడియట్ మీకు మళ్ళీ ఆ లారీ ఇమ్మీడియట్ గా వస్తుంది. ఎక్కడ కూడా ఆపకుండా వారం 10 రోజుల్లోనే ఈ సెంటర్ ని క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులు ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. తిప్పటి నుంచి మనం ఈ గ్రామ పంచాయతీకి రావాలంటే దాదాపుగా ఆ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిన మాట వాస్తవం. 6 నెలలకెళ్లి ఇక్కడ ఉన్న రవీందర్ రెడ్డి గారు కానీ, మీ ప్రవీణ్ గారు కానీ, సంపత్ రెడ్డి కానీ, రమేష్ కానీ, సుధీర్ కానీ, ప్రతిసారి ఎప్పుడు మేము మంత్రి గారి దృష్టి తీసుకుపోయినా సరే, నెల ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు ఏది మాట్లాడినా సరే, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మీరు లేకపోయినా, మీ గ్రామ పంచాయతీ మనుషులు లేకపోయినా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇది మొట్టమొదటగా ఈ నల్గొండ నియోజకవర్గంలోనే సర్వారం గ్రామంని బీటీ రెన్యువల్ తీసుకున్న ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే ఆ రోడ్డును చూసి చాలా మంది చాలా ఇబ్బంది పడ్డాం. దాన్ని ఇప్పుడు బుసిరెడ్డిగూడెం వరకు ఆ బీటీ రెన్యువల్ శాంక్షన్ అయింది. ఈ 4-5 రోజుల్లోనే టెండర్ పిలిచి ఆ రోడ్డు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మీరు గతంలో నా ఎన్నికలు కానీ, వెంకటరెడ్డి గారి మంత్రి గారి ఎన్నికల సమయంలో బొడ్రాయి అడిగినారు బుసిరెడ్డిగూడెంది. ఆ బొడ్రాయి కింద నేను 50,000 రూపాయలు మీకు ఆ బొడ్రాయి పండుగకు దాన్ని చేస్తాను. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న అధికారులకు కానీ, మీరు వచ్చిన ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళతో పాటు మిల్లర్లకు సహకరిస్తేనే ఇది తొందరగా పూర్తవుతుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సర్వారంలో పిఎస్సిసి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన జెడ్పీటీసీ గారు పాశం రామరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ గారు, వివిధ హోదాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా సర్వారం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పిఎస్సిసి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రవీణ్ కానీ, ఊళ్ళో పెద్దలు కానీ అడగగానే మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జేసీ చెప్పడం జరిగింది. అది ఫైల్ పెట్టి ఈరోజు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ధాన్యం కొనుగోలు చేయడానికి మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే రైతులు 17 తేమ ఉండేటట్టుగా కొద్దిగా తాలు, ఇప్పుడు యాసింగ్ కాబట్టి తాలు వస్తుంది, ప్యాడీ కీలర్లతోటి తాలు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఆడికి పోగానే సేటు ఆ మిల్లల కాడికి పోగానే తాలు ఉందని, అది ఉందని 2 కిలోలు 3 కిలోలు కట్ చేయడం ఇబ్బంది పెడతారు. కొద్దిగా మీరు ఒక తాళ్ళని మాత్రం కొద్దిగా తేడాగా చేసి ఉంచితే ప్రతి గింజ కనుగోలే విధంగా అవుతుంది. మీరంతా దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. గతంలో ఐకేపీ లేక చాలా ఇబ్బందులు పాలైనరు. ఎందుకంటే తిప్పర్తిలో పోస్టంక దూరం ఉంది, ఇక్కడ అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడరు. కాబట్టి దానికి చెప్పంగానే మన రామరెడ్డి గారు
మన మంత్రి గారికి చెప్పంగానే శాంక్షన్ చేయించినందుకు కూడా మంత్రి గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకొని నాణ్యమైన ఒడ్లు తీసుకొచ్చి మీరు మిల్లర్లు పంపిస్తేనే మనకు ఇబ్బంది కలగదు. 2320 రూపాయలు మనకు రేట్ వస్తుంది మన కటింగ్ లేకుండా. అదే మనం తాలు అవి తీసుకొస్తే ఆడ కటింగ్లు చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి రైతులు కూడా ఆలోచించి ఫస్టే మనం మంచిగా ఇస్తే మనకు రైతులు దీన్ని గమనించాలి. ఈ యొక్క ఉపయోగాన్ని మీరు మంచిగా ఉపయోగించుకున్న రైతు ప్రభుత్వం ఇది. రైతుల కోసమే, రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క గింజ కూడా కొంటారు. మీరు ఏం తొందర, ఎందుకంటే ఈ వర్షాలు వస్తాయని భయం తప్ప కొనదానే భయం ఏమి లేదు. ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనడానికి ఉన్నది కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని రైతులు ఆదర్శంగా, సర్వవరం గ్రామం అంటే ఆదర్శంగా మంచి ఓట్లు ఇస్తున్నారు అనే పేరు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సర్వవరం గ్రామానికి అడగగానే మన ఈ సెంటర్ను ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కేంద్రం ఇచ్చినట్టే కాదు, మా రైతులకు ఇబ్బంది కాకుండా గన్నీ బ్యాగులు కానీ, లారీలు కానీ, ఒక మార్కెట్కు సంబంధించి ఒక 2 మిల్లు కానీ అలాట్ చేసినట్టయితే వెంటనే, ఎందుకంటే వానలు వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ధాన్యం కూడా మ్యాచ్ వచ్చే విధంగా, అదేవిధంగా తాళ్ళు లేకుండా మార్కెట్కు తరలించి, లేదంటే తరలించిన అయితే ఎండబోసుకొని మంచి ధాన్యాన్ని ప్రభుత్వానికి మార్కెట్కు అందించాలని చెప్పేసి కూడా ఈ రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ మార్కెట్ ఇవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.